మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మోందా తుఫాన్ ప్రభావిత బింగినపల్లి గ్రామంలో మాజీ మంత్రి పర్యటన. మౌలిక సదుపాయాల లేమిపై ప్రభుత్వంపై ఆగ్రహం. పోలీస్ అమరుల త్యాగాలకు నివాళిగా మల్కాజ్గిరి డివిజన్ పోలీసుల రక్తదాన శిబిరం. రక్తదాన శిబిరంలో పాల్గొన్న 529 మంది పోలీసులు. వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసా. చిలకలూరిపేట రూరల్ పంట నష్టం ప్రాంతాలు పరిశీలించిన ఎమ్మెల్యే. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. చిలకలూరిపేటలో రైతులను పరామర్శించిన మాజీ మంత్రి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ మల్కాజ్గిరి డివిజన్ పోలీసులు ప్రసాద్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని 11 పోలీస్ స్టేషన్ల సిబ్బంది కలిసి మల్లాపూర్ విఎన్ రావు గార్డెన్లో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అధికారులు మాట్లాడుతూ రక్తదానం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ ఈ మహత్తర సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 529 మంది పోలీస్ అధికారులు పాల్గొని రక్తదానం చేశారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ సమాజానికి మేలు చేయడమే ఈ రక్తదాన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డీజీపీ పద్మజ, మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి, కుషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డి, మల్కాజ్గిరి జోన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పోలీస్ కమెమరేషన్ డే సందర్భంగా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించే సందర్భంలో ఈరోజు డిఎన్ఆర్ గార్డెన్స్ మల్లాపూర్ నాచారం పోలీస్ లిమిట్స్లో మల్కాజ్గిరి జోన్కు సంబంధించి ఆల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి అందరినీ యూత్ మరియు యువత అందరినీ తీసుకొని వచ్చేసి ఇక్కడ అందరికీ వాలంటరీగా వచ్చి వాళ్ళు ఈరోజు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేశాము మల్కాజ్గిరి జోన్కి సంబంధించి. ఇప్పటి వరకు దాదాపుగా మధ్యాహ్నం టైంకు దాదాపుగా ఒక 600 మెంబర్స్ వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొన్నారు. దీనికి పద్మజ ఐటీఎస్ గారు, డీసీపీ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనకు రాచకొండ పోలీస్ తరఫున మా సిపి సుధీర్ బాబు గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు మెగా క్యాంప్ ప్రజలక్షన్ క్యాంప్ ఏర్పాటు చేయడం. జోన్ నుంచి నేను మరియు కుషాగూడ ఏసీపీ గారు, తర్వాత అన్ని పోలీస్ స్టేషన్ నుంచి ఎస్హెచ్ఓస్ మరియు ఎస్ఐలు ఇంకా సిబ్బంది కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనడం జరిగింది. పోలీస్ వాళ్ళు కూడా ఇన్స్పెక్టర్స్, తర్వాత ఎస్ఐలు, కానిస్టేబుల్ కూడా ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇది
ఐటమ్స్ ఇవన్నీ చెక్ చేసుకోండి. డీసీపీ మేడం గారికి స్వాగతం సుస్వాగతం. రెస్పెక్టెడ్ డీసీపీ మెదక్ జిల్లా విద్యుత్ శాఖ డిఈ మహమ్మద్ షరీఫ్ చాందా బాషా పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామానికి చెందిన రైతు పాపగారి భాస్కర్ కొత్త పౌల్ట్రీ ఫారం ఏర్పాటు చేసుకోగా అందుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చుటకు డిఈ 40,000 రూపాయలు డిమాండ్ చేయగా 30,000 ఇచ్చుటకు ఒప్పందం కుదిరినది. ముందుగా 9,000 ఫోన్పే ద్వారా విద్యుత్ శాఖ సిబ్బంది నాగారం నాగరాజుకు చెల్లించినారు. గురువారం 21,000 రూపాయలు నగదు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అరే దీని మీదకి వెళ్ళి ఎత్తేస్తారా దీన్ని డి ఆఫీస్ మీదకి? వాడు ఓకే చేసుకుంటారు. మంచిగా ఉంది, మంచిగా ఉంది. మేము పోస్టర్స్ ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర అట్టు పెట్టినాము. వాళ్ళు చింపేస్తే మేమైతే కాపలాగా ఉండలేము. మీరు ఎవరన్నా లంచం అడిగితే చెప్పండి సార్. ఎవరన్నా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది, మా వాట్సాప్ కంప్లైంట్ ఉన్నది, ట్విట్టర్ అకౌంట్ ఉన్నది, మన అఫీషియల్ నెంబర్ ఉన్నది. దానికి ఎవరికైనా కంప్లైంట్ చేయండి. మన ప్రిలిమినరీ వెరిఫికేషన్ చేసిన తర్వాత డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. మాకు 27వ తారీఖు ఈ నెలలో మన డివిజనల్ ఇంజనీరింగ్ షేక్ చాంద్ షరీఫ్ బాషా ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ ప్రాసెస్ చేసి శాంక్షన్ చేపించడానికని 30,000 డిమాండ్ చేసిండని చెప్పేసి కంప్లైంట్. అయితే అది నిజమా కాదా అని చెప్పి వెరిఫికేషన్ చేసాము. దాంట్లో ఆ రోజు అతను ఏం చేస్తాడంటే మన కంప్లైంట్తో ఒక 9,000 వేరే ప్రైవేట్ పర్సన్కి ఫోన్పే చేయించుకుంటాడు. చేయించుకున్న తర్వాత నువ్వు ఇంకా 21,000 నువ్వు ఇస్తేనే నీది శాంక్షన్ చేపిస్తా ట్రాన్స్ఫార్మరు అని చెప్పి చెప్పాను అనమాట. ఆ క్రమంలో ఈరోజు అతను డబ్బులు తీసుకొస్తే మాకు కంప్లైంట్ 21,000 తీసుకొస్తాడు. తీసుకొస్తే ఆఫీస్ దగ్గర పేపర్లు ఉన్నాయి, ఆ పేపర్లో పెట్టు పెడతాడు. పెట్టిన తర్వాత ట్యాప్ చేయడం జరిగింది. సార్ ఎన్ని చోట్ల సోదాలు అయినాయి? ఇక్కడ మెదక్లో అతని ఒక రూమ్ ఉందండి సార్, ఇక్కడ టౌన్లో. ఆ రూమ్లో సౌదాలు అవుతున్నాయి. అతని ఇల్లు మైదీపట్నంలో ఒక ఇల్లు ఉన్నది, అంబాథియేటర్ ఆపోజిట్ లైన్లో. అక్కడ కూడా సక్సెస్ అవుతుంది. ఈ సోదాలలో ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు? అంటే ఇన్స్పెక్టర్స్ ఉంటారండి. ఇక్కడనేమో ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు, మళ్ళీ హైదరాబాద్లోనేమో 2 ఇన్స్పెక్టర్లు, ఇక్కడ నేను డిఎస్పీని, ఇంకా 2 ఇన్స్పెక్టర్లు. ఏమన్నా నగదు దొరికింది సార్? ఇంకా నడుస్తున్నాయి సార్. ఒక నిమిషం, ఈ పాపన్పేట ఏకి ఏమైనా సంబంధం ఉందా దీనికి? ఇంకా వెరిఫికేషన్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. అది తెలిస్తే దాని ప్రకారం ఎట్లా అనేది స్టిల్ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. We come to know whether he has accepted or not, whether the bribe amount is accepted or not అనేది yet to be revealed. అయితే ఎస్సీ గారికి కానీ మిగతా ఆయన ఏం చెప్తుంటే ఒక నిమిషం సార్, ఇక్కడ రైతు ఏమని ఆరోపిస్తుందంటే నేను ఒక పోల్ట్రీ ఫారం నిర్మించుకున్నా, దానికోసం అని చెప్పి నన్ను 2,19,000 రూపాయలు నన్ను డిమాండ్ చేసి ఎస్టిమేషన్ దట్ ఈస్ వాళ్ళ ఎస్టిమేషన్ కోసం అని చెప్పి 2,19,000 రూపాయలు ఎస్టిమేషన్ చేసారు. దాన్ని 1,10,000 రూపాయలకు తగ్గించడానికి మా దగ్గర 50,000 రూపాయలు డిమాండ్ చేసామని చెప్తారు. మీరే 30,000 చెప్పారని. కాదండి, దట్ ఈస్ ఎస్టిమేషన్, దట్ ఈస్ అఫీషియల్ అమౌంట్. అఫీషియల్ అమౌంట్ he has to pay or the government has to pay. The demand price కాబట్టి 100%. ఓన్లీ డిమాండ్ చేసి ఎంత? 30,000. 30,000 రూపాయలు డిమాండ్ చేసి
చిలకలూరిపేట మండలం అకాల వర్షాలు తుఫాన్ల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, వారికి న్యాయమైన నష్టపరిహారం అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడుదల రజని డిమాండ్ చేశారు. ఆమె రైతులను సందర్శించి దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించారు. క్రాప్స్ ఆ పంట పొలాల్లో ఆ నీళ్లు కనుక నిలవ ఉంటే వాటిని మోటార్లు పెట్టి తీసేయడమా, లేదా వాటిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి ఆ వాటర్ అంతా కూడా డైవర్ట్ చేసేందుకు ఛానల్స్ ఎలా ప్లాన్ చేస్తారో చేసి ఇమీడియట్గా ఆ వాటర్ నిలిచినటువంటి వాటర్ కూడా ఆ పంట పొలాల నుంచి క్లియర్ చేసేటువంటి ఇమీడియట్ మెజర్స్ తీసుకోమని చెప్తా ఉన్నాము. అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఎలక్ట్రిసిటీకి లైన్లకు సంబంధించి కావచ్చు, ఇక నియోజకవర్గానికి సంబంధించినటువంటి డ్రైన్ల గురించి కావచ్చు, డ్రైనేజ్ వాటర్ గురించి కావచ్చు, ఇక రోడ్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, రహదారుల మీద వాటర్ అంతా నిలిచిపోయినటువంటి పరిస్థితుల్లో వాటి క్లియరెన్స్కి సంబంధించి బేసిక్గా డీవాటరింగ్ చేసేందుకు అన్ని రకాల మెజర్స్ ప్రభుత్వం ఇమీడియట్గా తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. అలాగే ఈ తుఫాను ప్రభావం వల్ల ఈ నష్టపోయినటువంటి హౌజెస్కి సంబంధించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్స్ కావచ్చు, ఇటు క్రాప్ లాస్ సంబంధించినటువంటి ఎన్యూమరేషన్స్ కావచ్చు, ఇమీడియట్గా కూడా మరి ఈ ఎస్టిమేట్స్ వేసి సర్వేలు చేపట్టి ఆ ప్రాంతాల్లో తిరిగి ఈ ప్రాంతంలో ఏమేమి ఇబ్బందులు జరిగినాయో వాటన్నిటి కూడా ఎస్టిమేట్ వేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏదైతే ప్రభుత్వము ఈ క్రాప్ లాస్కి సంబంధించి కావచ్చు, ఈ సైక్లోన్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే ఎక్స్క్రిషా కావచ్చు, ఏదైతే ఈ ఫ్లడ్స్ టైంలో ఇచ్చేటువంటి రేషన్ కావచ్చు, లేదా కాంపెన్సేషన్స్ కావచ్చు, ఇమీడియట్గా ఈ అన్ని ఎస్టిమేట్స్ కూడా వేసి తక్షణమే వారికి అందజేసేలాగా ఈ ప్రభుత్వం ఇమీడియట్గా చర్యలు చేపట్టాలి. ఎందుకంటే వారం రోజుల గురించి కూడా మనకు హెచ్చరిస్తూ ఉంది ఈ మోందా తుఫాను గురించి. అయినా కూడా అధికారులు సరైన ఇన్ఫర్మేషను లేదా అవేర్నెస్ కల్పించకపోవడం వల్ల కూడా ఎక్కువ శాతం నియోజకవర్గంలో నష్టం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నష్టాన్ని పూర్తిగా కూడా చేసేందుకు తక్షణమే అధికారులు అన్ని చర్యలు చేపట్టి అన్ని సర్వేలు తొందరగా కంప్లీట్ చేసి రైతు పక్షాన రైతుకు మేలు చేసేందుకు, రైతు నష్టపరిహారం ఇచ్చేందుకు నిలబడి వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా మేమంతా కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మోంతా తుఫాను కారణంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో విషాదం నెలకొంది. సంతనూతలపాడు చెరువు అలుగు పొంగి ప్రవహించడంతో సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని బాతుల ఫారాలపైకి వరద నీరు చేరింది. ఈ ఆకస్మిక వరదలో సుమారు 30,000 బాతు పిల్లలు మృతి చెందాయి. 15 లక్షల పెట్టుబడి పెట్టి పెంచుకుంటున్నామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ఏపీ మాజీ మంత్రి కొండపి వైసీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలకు సురేష్ తుఫాను ప్రభావిత ప్రాంతం ప్రకాశం బింగినిపల్లి గ్రామాన్ని సందర్శించి చెరువు పరిసరాలను పరిశీలించారు. గ్రామంలో రోడ్లు, మౌలిక సదుపాయాల లేమిపై అధికారులపై ప్రస్తుత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సార్ ఓ చేనమో రావా నువ్వేందన్నా బండి మీద ఆపో బండి ప్రకాశం
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ఉప్పలదిన్నెలో జరిగిన సంఘటనలో జరుగుమల్లి మండలం పచ్చవవాసి కోటయ్య పాలేరు వాగులో కొట్టుకుపోయాడు. కందుకూరు నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో భారీగా ప్రవహిస్తున్న వాగులో బైక్తో పాటు ఆయన చిక్కుకుపోయాడు. రాత్రంతా ఒక చెట్టును పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపిన కోటయ్యను ఉదయం స్థానికులు చూసి పోలీసుల సహాయంతో రక్షించారు. ఈ సంఘటనతో పెను ప్రమాదం తప్పింది. అది లాగన్నా, చెట్టు తగులుకొని లాగు. ఇన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి బతికిపోయింది. ఏది లేకుండా పాలేరు లాంటిది అయితే వాడు ఈ చెట్లు చెట్టు కొట్టుకోవచ్చు, ఆ చెట్టు అట్ట పట్టుకున్నాడు. రాత్రి ఇంకా పైకి ఉన్నాయి నీళ్ళు. అయితే అరే ఆ చెట్టు మందు ఆకుండా ఎవరు దాటలన్నా. ఇదంతా డ్రింకర్ బ్యాచ్, అర్థం అవుతుందా? ఓయ్ నువ్వు మోగు పట్టుకోనా రారు స్వామి, నువ్వు అవతల మోక అవతలకేయండి. ఏ చిన్న ఏ ఊరా పచ్చి బావరా పైన అవనిగడ్డలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. తుఫాను కారణంగా అవనిగడ్డ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలు, నేలకొరిగిన వరి సాగు చిత్రాలను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అక్కడి పరిస్థితిని వివరించారు. మంత్రి కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, కలెక్టర్ బాలాజీ తదితరులు ఆయన వెంట ఉన్నారు. చిలకలూరిపేట రూరల్ మండలంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. కోమటినేని వారిపాలెం, నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం, ఇర్లపాడు గ్రామాల్లో ఆయన పర్యటించి నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చారు. అమీన్ సాహెబ్ పాలెంలోని వర్షాల వల్ల నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం తరపున 3,000 రూపాయల బియ్యం, నిత్యావసరాల సరుకులు పంపిణీ చేశారు. మోందా తుఫాన్ ఎఫెక్ట్కి పంట పొలాలు ఏ విధంగా నష్టపోయినాయి, రైతుల ఆవేదన, వాళ్ళ యొక్క బాధని ఒకసారి పరిశీలించడానికి రోజు రావటం జరిగింది. పత్తి చేలు అయితే పూర్తిగా దెబ్బతినిపోయినాయి. రాబోయే 2-3 రోజుల్లో పూర్తిగా వడబడిపోయి పండిన పంట చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. మిరప అయితే ఉరకెత్తుతూ ఉంది. 2 రోజుల్లో అది కూడా వడబడి ఎండిపోయేటువంటి వాతావరణం కనపడుతూ ఉంది. కొంతమేరకు మొక్కజొన్న వేశారు. మొక్కజొన్న కూడా ఉరకెత్తేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత వర్షపాతం, 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనివల్ల పెద్ద ఎత్తున రైతులు నష్టపోవడంతో పాటు పట్టణాల మీద కూడా, చిలకలూరిపేట పట్టణం మీదకి నీరు, పొలాల్లో నీరు గత ప్రభుత్వంలో ఏదైతే కుప్పగంజి, నక్కవాగు, ఓగేరు పూడికి తీతకు గురైనాయి, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఎక్కడ పూడికి తీత తీయకపోవడం వలన వాగుల్లో వచ్చేటువంటి నీరు మొత్తం పొలాల మీదకి, పొలాల మీద నుంచి చిలకలూరిపేట టౌన్ మీదకి రావటం, దానివల్ల నిన్న పెద్ద ఎత్తున టౌన్లో
ఇండ్లలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఇండ్లలోకి నీళ్ళు రావడం జరిగింది. వాగుల్లో పారాల్సినటువంటి నీరు పొలాల మీదకి వచ్చి పొలాలు కూడా ఉరకలెత్తేటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే 5 ఏళ్ళు ఏదైతే వైసీపీ పరిపాలించిన 5 ఏళ్ళు కూడా వాగులు వంకల వైపు చూడకపోవటమే ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా వాగులు ఏదైతే ఉన్నాయో ప్రతి నియోజకవర్గంలో వాగులు ఉన్నాయి. డ్రైనేజీకి టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. డ్రైనేజ్ పూడికి తీయాలి. ముళ్ళ చెట్లు కానీ ఏదైతే తూటికాడ కంపు ఉందో మొత్తం తొలగిస్తేనే ఇటువంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు నీరు వాగుల గుండా సముద్రంలోకి పోయేటువంటి అవకాశం ఉంది. అటువంటి వాగులు ఈరోజు పూడికి తీత నిండిపోయినాయి. పూడికతోటి చెట్లు కావచ్చు, గతంలో వచ్చినటువంటి పైనుంచి వచ్చిన వరదలకు మేట వేసి కావచ్చు, కొంతమంది వాగులు ఆక్రమించి కావచ్చు, దానివల్ల ఈరోజు పొలాల మీదకి నీళ్ళు వచ్చినాయి. ఆ విధంగా ఒక పక్క రైతులు నష్టపోయారు, ఒక పక్క పట్టణాల్లో నివసించేటువంటి వారు ఇళ్లలోకి నీరుపోయి వారు నష్టపోయారు. కాబట్టి పత్తికి, మిరపకి, మొక్కజొన్నకి, ఇతర పంటలు వేసినటువంటి వాళ్ళు, వరి వేసినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈ నష్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి తప్ప రైతు తిరిగి మళ్ళా వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది, మోడీ గారు ఆదుకుంటాడనే విశ్వాసం ఉంది. కాబట్టి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాంటి సబ్సిడీ కాకుండా పెట్టిన పెట్టుబడిలో సగం ఈరోజు రైతుకి ఇస్తేనే కానీ రైతు నిలదొక్కునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కూటమి ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని అంచనాలు వేసి రైతు మరలా తిరిగి వ్యవసాయం వైపు ఆలోచన చేసేటువంటి దిశగా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందివ్వాలని, దెబ్బతిన్న రోడ్లు కావచ్చు, ఇండ్లు కావచ్చు, ఇళ్లలోకి నీళ్ళు వచ్చి అనేక రకాలుగా నష్టపోయినటువంటి వారిని కూడా ఆదుకోవాలి. ఇప్పటికే 3,000 ఒక కుటుంబానికి ఒక నెల రోజులకు సరిపడా బియ్యం కానీ ఇతర వస్తువులు, పప్పు ధాన్యాలు కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం పేద మధ్య రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఒక నమ్మకం ఉంది చంద్రబాబు గారి మీద. మమ్మల్ని ఆదుకుంటుంది ప్రభుత్వం, కష్టాల్లో ఉన్నటువంటి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందనేటువంటి ఒక ధైర్యంతో ఉన్నారు. కాబట్టి కేంద్రం కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కు సహాయం అందించి రైతుల్ని దెబ్బతిన్న రోడ్లు కావచ్చు, దెబ్బతిన్న పొలాలు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి నష్టం ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఫీల్డ్కు పంపించారు. డిపార్ట్మెంట్ని అంచనాలు తయారు చేసి తప్పకుండా ప్రజల్ని ఆదుకోవటం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోందా తుఫాన్ ప్రభావిత బింగినపల్లి గ్రామంలో మాజీ మంత్రి పర్యటన. మౌలిక సదుపాయాల లేమిపై ప్రభుత్వంపై ఆగ్రహం. పోలీస్ అమరుల త్యాగాలకు నివాళిగా మల్కాజ్గిరి డివిజన్ పోలీసుల రక్తదాన శిబిరం. రక్తదాన శిబిరంలో పాల్గొన్న 529 మంది పోలీసులు. వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసా. చిలకలూరిపేట రూరల్ పంట నష్టం ప్రాంతాలు పరిశీలించిన ఎమ్మెల్యే. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. చిలకలూరిపేటలో రైతులను పరామర్శించిన మాజీ మంత్రి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమంజలి, సైనింగ్ ఆఫ్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.